జయ జగదంబే. ఈ ప్రశ్న ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు అడిగారు. సామవేదం వారు వాళ్ళు బాగా శాస్త్రసమ్మతమైనటువంటి వ్యాఖ్యానాలని ఉటంకిస్తూ బాగా వివరంగా చెప్పారు దీని గురించి. ఇలాగ అక్కడ ఉంది, ఒకళ్ళు ఎవరితో చెప్పానేమో కూడా. సామవేదం వారు బాగా చెప్పారు, బాబు వినండి అని. మళ్ళీ మొన్న విజయ్ కుమార్ గారు పెట్టారు. ఈ ప్రశ్న మళ్ళీ వస్తుంది. మన పారిశ్యం ఇవ్వాలి కాబోలు అనుకున్నాను. ఎందుకంటే వెనకాడింది, కొంత ఇబ్బంది పడ్డాను కదా. నేనేదో చెప్పడం, అక్కడ ఇన్నేళ్లుగా భగవద్గీతకి ఒకానొక అర్థమో వ్యాఖ్యో ఉండడం, దానికి నేను కొంత భిన్నమైనటువంటి వ్యవహారంగా ఏదో చేయడం, జనాలు మనస్సు నొచ్చుకోవడం ఎంత అవసరమా? ఎవరన్నా 1 to 1 వచ్చింది, ఎవరన్నా అడిగితే అంటే మీరు ఎవరన్నా కాదు సుమా, మీరు అంటే నువ్వే కదా 1 to 1 రావద్దంటాం అంటారు. మీరని కాదు, తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడిగితే చూడొచ్చులే. ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మన జ్ఞాన వితరణ ఎందుకు ఎదగోవాలని మూసుకూర్చుందామని అనుకున్నాను. సాగలేదు. ఆయన మరి పెద్ద ఆయన అలా అనుకున్నాడో ఏమిటో, వీడిని కూడా చెప్పనే ఒకసారి అనుకున్నాడేమో. అందుకని ఈవేళ చెప్పక తప్పడం లేదు. చెప్తాను. ముందే క్యావియట్, కృష్ణుడు అలా అనలేదు, నీ మొహం తగలేదు, నువ్వు కొత్తగా చెప్తున్నావు భగవద్గీతకి అలా నొచ్చుకోకండి. ఓహో, వీడు ముక్కు మొహం కనిపించావు కాబట్టి ఆవిడెవరు చెప్పినట్టు ఏదో ఒకటి అనేస్తున్నాడు అనుకుని నవ్వుకుని వదిలేయండి. అంతవరకే ఆగండి. నిందల్లోకి వెళ్ళిపోకండి. అది మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ఆయన ఎవరో అడిగారు, విజయ్ కుమార్ గారు. చెప్తే అయిపోతుందిగా అనిపించింది. నా అనుభవంతో నేను ప్రత్యక్షంగా చూసిన దాన్ని బట్టి దీనికి ఏమైనా భావం సమన్వయం అవుతుందేమో చూద్దాం. ఇప్పుడే అది ఇందులో శ్లోకం చూడవే అని మావాడిని. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం 5వ శ్లోకం అంది. బాగుంది. నోటికి కూడా పూర్తిగా రాదు. ఘంటసాల గారి పుణ్యమాన్ని కొంత వరుస వచ్చు కనుక 2-3 సార్లు చెప్తే కొంత వచ్చినట్టుగా అనిపించింది. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. బాగుంది. స్వామి తేల్చేశాడు, సంశయం లేదు, నా దగ్గరకు వచ్చేస్తారు. చచ్చేటప్పుడు ఆఖరి ప్రయాణంలో కృష్ణ అనుకోండి, ఆయన వస్తారు. కృష్ణ కాకపోతే రామ, రామ కాకపోతే శివ, 2 కాకపోతే దుర్గ, ఏదో ఒకటి అనుకోండి వస్తాడు. దీని మీద విపరీతమైనటువంటి చర్చ జరిగింది. అలా ఎలా సాధ్యం? చివరిలో నారాయణ అంటే అయిపోతుందా? అలా అవదు కదా. దానికి జీవితాంతం దాని గురించి సాధన చేయాలి. అంతర్లీనంగా భగవన్నామస్మరణ అలా సంతర్ధారగా సాగుతూ ఉండాలి. అప్పుడు చివరి క్షణంలో మృత్యువు సమీపిస్తోంది అని తెలిసినప్పుడు ఉండేటువంటి భయం ఉన్నా అలవాటైన నాలిక
దేవనామస్మరణ చేస్తుంది నాలిక మనస్సు అని పెద్దల యొక్క భావం. ఇది ఇలా ఉంటే అజామీయుడి కథ ఏదో చెప్తారు కదా, ఏదో పురాణం, శివపురాణమా కార్తీక పురాణమా ఏదో పురాణం. అందులో నారాయణ అని పెట్టుకున్నాడు కొడుక్కి పేరు. చచ్చేటప్పుడు వాడిని పిలిచాడు భయం కొద్దీ. శివదూతలో విష్ణుదూతలో హుయోర్ దేవర్ దేవదూతలు యమకింకర్లు వచ్చారు. మొత్తానికి నువ్వు పెట్టుకెళ్ళకూడదంటే నువ్వు పెట్టుకెళ్ళకూడదు అనుకుని వదిలేశారు. షణ్ముఖ శర్మ గారు కావాలి దానికి చెప్పారు, ఒరే నాయన అలా కాదు, మీరు అనుకుంటున్నారు కథ పూర్తిగా పెట్టాలి దాన్ని. వాళ్ళేమీ విష్ణుదూతలేని తీసుకెళ్ళలేదు ఆయన్ని, యమదూతలు తీసుకెళ్ళినవ్వలేదు అంతే. తర్వాత ఆయన మరి బతికాడో మరి ఏమిటో తర్వాత ఏదో సాధన చేసుకున్నట్టున్నాడు. ఒక్కసారి నారాయణ అంటేనే ఎంత పుణ్యం వస్తుందో అనుకున్నాడు. మరి ఆ జన్మలోనో తర్వాత జన్మలోనో కథ నాకు గుర్తులేదు. చచ్చి చెడి సాయంకాలం ఎన్నపాలు చేసుకుంటే జరిగింది ఏమిట్రా అంటే, అలా మీరేమి చివరిలో నారాయణ అని ఒకసారి అంటే కూడా మీరు నారాయణుడిని చేరిపోరు. తప్పకుండా దాని ఫలం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యఫలం దక్కుతుంది. కానీ మొట్టమొదటి విషయం అనలేము. చచ్చేటప్పుడు రామ అనడం చాలా కష్టం. నేను చూశాను, మా నాన్నని చూశాను. వెళ్ళిపోతాడని తెలుస్తోంది ఆయనకి. శ్రీరామ రామ రామ నమ శివాయ ఒకసారి ఇది అంటూ ఉండేవాడు. కాసేపటికి వట్టి గాలి వచ్చింది. ఇంకా కొన్ని నిమిషాల్లో వెళ్ళిపోతాడనగా వట్టి గాలి, మాట వచ్చేది కాదు. కొద్దిగా ముఖంలో బాధ ఉండేది, పైకి రామరామ అనలేకపోతున్నాను. అలా పక్క నుంచి నిస్సహాయంగా చూస్తుండే తప్పిస్తే చేసేదే ఉండదుగా. మా పెనమావ గారు అయితే ఇంకా అదృష్టవంతుడు. ఆయన పిల్లల్ని పిలిచి హాయిగా వాళ్ళ ఒళ్ళో పడుకుని తులసి తీర్థం పోయించుకుని రాముడు ఫోటో తెప్పించుకుని ఆ ముందు హాల్లోకి అక్కడికి తీసుకెళ్ళమని నడిచి వెళ్ళి పల్స్ చూసుకుని వెళ్ళిపోతుంది బండి అనుకుని ఒకసారి అందరికీ కళ్ళమళ్ళి నీళ్ళు కాస్త తిరుగుతున్నా మనస్సులో ఆ రాముడి దండం పెట్టుకుని వెళ్ళిపోయాను. అబ్బో మహాయోగం దానికే. ఆయనకి అలాంటి చివదక్షిణం ఇచ్చింది పరమేశ్వర. ఆయన రామభక్తుడు కాబట్టి రామచంద్రమూర్తి ఇచ్చాడు. మా నాన్న సరే శ్రీరామ రామరామ అనుకున్నాడు, వెళ్ళాడు. ఇక్కడ మీకు కథలో చిత్రమైన మలుపు ఉంటుంది. నేను చాలా సంఘటనలు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పునరుక్తి కోసం కాదు, అవి ఇక్కడ ప్రాసంగికం అవుతున్నాయి. అంటే ఎలా అనాలి దాన్ని ఇంగ్లీష్లో, దే ఫిట్ ది కంటెక్స్ట్. అక్కడ ఆ సందర్భం సరిపోతుంది దానికి, అందుకు చెప్పాల్సి వస్తుంది. మీకు గుర్తుంటే నేను ఒక యోగిని దగ్గరికి వెళ్ళాను, అది చెప్పానే. ఏం కావాలరా నాన్న అంటే కల్పనలో ఉండి అమ్మని చూడాలనుకుంది అని అంటున్నాను అని చెప్పాను. ఎందుకురా మీ నాన్న అలా కోరుకునే 3 రోజుల్లో వెళ్ళిపోయాడు ఆయన అంది ఆవిడ. ఇక్కడ నాకేమో అమలాపురం దగ్గర ఎక్కడో మహాదీక్ష అవుతోంది. ఈయనకేమో ఆ కార్తీక పౌర్ణమి నాడే ఆయనకి చతుర్భుజ విష్ణువు దర్శనం అయిందని చెప్పింది ఆవిడ, ఆ యోగిని. తర్వాత మహర్షిని నేను కొనుక్కొని ధృవీకరించుకున్నాను దాన్ని. ఇప్పుడు మీ నాన్న గురించి ఎక్కడొచ్చిందిరా అంటారా? అక్కడే ఉందండి కథ, ఒక్క క్షణం ఓపి పట్టండి. సరే వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆ యోగిని అడిగాను నేను, అమ్మ మా నాన్న ఎక్కడున్నాడు? ఎప్పుడు అడుగుతాం కదా మనం, ఎవరన్నా కాస్త దేవుడిని చూస్తాడు కానీ మా తాత ఎక్కడున్నాడు, లేకపోతే మా తమ్ముడు ఎక్కడున్నాడు, పల్లవ పక్కింటేనా ఎక్కడున్నాడు. పక్కింటి అంటే గుర్తొచ్చిందే, ఒక్క చిన్న సంఘటన చెప్తాను. మా నాన్న చెప్తాను, పక్కింటి అని చెప్తాను. ఇది అంతకాలేచ మామేవే సంబంధమే, భగవద్గీత సంబంధమే. మా పక్కింట్లో హెడ్ మాస్టర్ ఉండేవారు.
ఉండేవారు. మా చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు అంటే ఊరికే 2-3 తరగతులు అనుకోండి. ఆ టైంలో వాళ్ళ బాబాయ్ గారు వచ్చారు. మసకపల్లి అని మా ఊరు పక్కన ఊరు. ముసలాయన బాగా. ఆయన వచ్చారంటే మాకు తెలిసిపోయేది మసకపల్లి తాతగారు వచ్చారని. మనం ఈ అపార్ట్మెంట్లో తెలియదు అలా. పక్కింటి వాళ్ళ బాబాయ్ ఎవరో వస్తే మనకేం తెలుస్తుంది? బొంగు ఏం తెలియదు. మరి పల్లెటూరు కదా, తెలుస్తుంది. ఆయన అరిగి మీద కూర్చుని భగవద్గీత శ్లోకం చదివారు. చదివి గట్టిగా అరిచేవారు. కృష్ణ ఎంతటి మోసగాడవురా అని గట్టిగా అరిచేవారు. ఇలాగే కృష్ణ ఒక భగవద్గీత శ్లోకం చదవడం, కృష్ణ ఎంతటి మోసగాడవురా అనేవారు. మా నాన్న నవ్వుతూ ఉండేవాడు. ఓహో, మసకపల్లి బాబాయ్ గారు వచ్చినట్టున్నారు అని. మేము కూడా నాన్న మసకపల్లి తాతగారు వచ్చారు నాన్న. తెలుస్తోందిరా, గీత చదువుతున్నారుగా. మేము ఇద్దరికి వెళ్ళేవాళ్ళం. అది మీద కూర్చొని ఆయన భగవద్గీత చిన్న పుస్తకం ఉండి చదువుతూ ఉండేవారు, అరుస్తూ ఉండేవారు. మేము ఒకసారి తట్టి, తాతగారు ఎందుకండి అలా మళ్ళీ అరుస్తారా? కృష్ణ అరండి కదా తాతగారు అని వెళ్ళాం. 80 ఏళ్ళు వృద్ధుడు ఆయన. నవ్వేవారు. నవ్వి మళ్ళీ కృష్ణ ఎంతటి మోసగాడు అంటే మాకందరికీ పిల్లలకి ఆటగా ఉండేది. తప్పురా అలా అనకూడదు పెద్ద అని మా అమ్మనే అయిపోయేది కదా, వదిలేండి. మా నాన్న అడిగాను, ఎందుకు నాన్న కృష్ణ ఎంతటి మోసగాడవరా అంటారు ఆయన తాతగారు, మసకపల్లి తాతగారు అని. మా నాన్న చెప్పాడు, నాకు 6-7 ఏళ్ళు ఏమర్థం అవుతుంది బొంగు, జ్ఞాపకం కాబట్టి అంతే. ఈ సంసారం మాయలో పడేసి భగవద్గీత చెప్తున్నాడు మనందరికీ. మాయలో పడేసింది ఆయనే, భగవద్గీత చెప్పేది ఆయనే. ఈ రెండు ఏమిట్రా వైరుధ్యం ఆయన కృష్ణ ఎంతటి మోసగాడవరా అని పాపం ఆయన బాబాయ్ గారు బాధపడుతున్నాడు అనేవాడు మా నాన్న. భయం వేసేది. చిన్నవాడిని. అంత మాయ ఉంటుందా ఇక్కడ? కృష్ణుడే మాయలో వేస్తాడా? కృష్ణుడే మాయలోంచి వెళ్ళమని చెప్తాడా? దిక్కా ముక్క ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు అల్లరి చేస్తుంటే నాన్న పట్టుకెళ్ళి బియ్యం పీట్లో పడేసాడు అనుకోండి, కిటికీ ఉంటుంది దానికి, చీకటి. తర్వాత ధైర్యం తెచ్చుకొని ఎవరో రాజులు ఇచ్చిన స్వీట్ల డబ్బా ఎక్కువ ఉంటుందో చూసుకుని ఏదో గోరుమిట్లు తినేవాళ్ళ తర్వాత మొదట్లో భయం ఏడుస్తాం కదా. అప్పుడు ఏం చేస్తారు? పెద్దక్కో చిన్నక్కో తలుపు ఎక్కి అదేంటి ఎక్కాలి? మరి వాళ్ళే పెద్దవాళ్ళు ఏంటి, వాళ్ళు చిన్నవాళ్ళు 4 తరాలు చదువుతున్నారు, నేనేమి చదవకుండా ఉండే వయస్సు. వాడు తమ్ముగాడు ఏడుస్తున్నారని చెప్పి తలుపు తీసేవారు చీకట్లోంచి. వాళ్ళు తీస్తే ఇంక నానేమంటాడు ఏమండి. అయితే కొద్దిగా పెద్ద అయిన తర్వాత నేను అల్లరి చేయడం మొదలు పెడతాను కదా, అప్పుడు వాళ్ళే నన్ను చీకటి బియ్యంట్లో తలపెట్టిస్తారు. నువ్వు స్కూల్లో నేర్చుకున్నారు, పంచమహాపాతకుడి పట్నం, నీ మొహం పంచమహాపాతకుడి పట్నం అది తిట్టి నేర్చుకున్నారు మా అక్కలు బడిలో. అల్లరి చేస్తే ఆ తిట్టేవారు, తిట్టి చీకట్లో పెట్టేసేవారు. ఎందుకు చెప్పానేది మీకు? నాన్న చీకట్లో అల్లరి చేస్తాం, చీకటి గదిలో బీపింట్లు పెట్టేస్తే అక్కలు తీస్తారు. అక్కలు పెట్టేస్తే ఎవరు తీస్తారు? అర్థమైందా మీకు అందులో బాధ? నవ్వుతున్నా అనుకోకండి. మీరు ఎవరిని శరణు జొచ్చుతారో ఆ పరమాత్మ మిమ్మల్ని మాయతో కొన్ని సంసారాల్లో మిమ్మల్ని పెడితే మీకు దిక్కెవరు? నా నవ్వు వెనకాల బాధ తెలిసిందా? అక్కలు చిన్న విధ చీకట్లో పెట్టడం, పంచమహాపాతకుడు పెట్టడం, దీంట్లో ఇరుక్కోకండి. విషయం చూసుకోండి. ఏ దైవాన్ని మీరు మొక్కుతారు మాయని దాటడానికి? మమ మాయ దురత్య తేల్చి దబ్బుతాడు. దిక్క మొక్క ఎక్కడికి పోతారు? జ్ఞానామపి చేతాంసి దేవి భగవతి స బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. పెద్దవాడితేనే పెద్దవాడు, వాళ్ళ తమ్ముడితేనే వాళ్ళ తమ్ముడు.
మాయ దురతిక్రమము. బాగుందయ్యా, మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? మమ్మల్నే శరణుజొచ్చు. ఇప్పుడు నాన్న బేస్తే లాభం లేదు. పెదకాయ చెనక్కాయ అని తలుపు కొట్టాలి. వాళ్ళే పెట్టారు కాబట్టి మళ్ళీ ఏ నాన్న తిడతాడు, లేకపోతే ఏడుస్తారు తమ్ముగడని మళ్ళీ వాళ్ళే తీయాలి తలుపు. ఇక్కడ మళ్ళీ పెద్దక్క చిన్నక్క పైన నాన్నున్నాడు అమ్మన్నాడు ఈ హైరార్కీలోకి వెళ్ళకండి. నేను చెప్పేది ఏంటంటే, ఎవడు మిమ్మల్ని చీకటి గదిలో పెట్టాడు, మాయలో పెట్టాడు, వాడే మిమ్మల్ని తీయగల సమర్థుడు లేదా సమర్థురాలు. అయితే ఈయనేం చెప్తున్నాడు? సరే, అంతకాలేచ మామేవ స్మరణ ముక్త కలేబరం. ఒరే నన్ను తలుస్తూ లేదా తలిచి వదిలేసాను ఒక శరీరం, తప్పకుండా నన్నే చేరతావు. ఓ ఫస్ట్ క్లాస్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు. నిజంగానే అలా తలిస్తే తలవగలిగితే వెళ్తారు. అక్కడ ఆగిపోలేదండి కథ. అక్కడ ఆగిపోయి మనందరం అక్కడ ఆగిపోయి బాగా ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ ఒకసారి మా ఊరి కథ చెప్పొద్దా? ప్లీజ్ చెప్తా. సైకిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, కొన్నాళ్ళు పెడలు నేర్చుకుంటాం. అప్పుడు ఊళ్ళో ఎవరో ఆ వీధిని ఎవరో కాపు ఉంటాడు, నాన్నని తెలిసిన వాడు ఎవరు. మన సైకిల్ తొక్కుని పాల కేంద్రానికి కుదిరిగా వెళ్ళినప్పుడు, పాల కేంద్రానికి వెళ్ళినప్పుడు అసలు ముద్దుగా పలికిస్తాడు. ఏమండి బాబు, ఏడి సైకిల్ తొక్కేస్తున్నారా, బాగా సర్వీస్ అయిపోయిందటండి అంటాడు. సర్వీస్ అంటే ఏంటి? ప్రాక్టీస్. మా ఊళ్ళో దాన్ని సర్వీస్ అంటాం. ప్రేమగా ఏమండి బాబు పంతులు గారు సర్వీస్ అయిపోయిందా? అలాగా మీకు శ్రీరామ రామ రామ కృష్ణ కృష్ణ మరోహటో అనడం మీకు సర్వీస్ అయిపోయిందనుకోండి, బాగా నాలుగుకి మనస్సుకి ఇంకేమన్నా ఎక్కడెక్కడ పరమాత్మ పలకాలో అక్కడక్కడంతా మీకు అలవాటైపోయింది. అప్పుడు శరీరాన్ని వదిలేటప్పుడు సులువుగా మీ మనస్సు, మీ పెదవులు పరమాత్మనామాన్ని స్మరిస్తాయి, తలుస్తాయి. అయితే అక్కడ వెళ్ళి ఉండిపోవండి. ఇక్కడ భ్రమలో పడతాం మనం. ఇంకా అంతకాటికి ఈ ఒక్క పని చేయొచ్చు కదండి. కర్మ బొక్కాయ ఉంది మనకి కదా. ఇంకేముంది? ప్రారబ్ధం భోగతో నశ్యేది ఎక్కడ వర్తిస్తుంది? భోగనం లేదు, బొంగు లేదు, ప్రారబ్ధం లేదు, సంచితం లేదు, ఆగామి లేదు, వల్లకాడు ఏమీ లేవు. కృష్ణ కృష్ణ అండం కనుక ప్రాక్టీస్ చేస్తే దాటిపోయారు మాయ, పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు. శంకర్లు చెప్పినట్టు అది ఒకటి చెప్తారు కదా భజగోవింద శ్లోకంలో, ఆయన చర్చ యముడు చేయుడు అని. అంటే ఆయన ఊసెత్తాడు యముడని. అలాగే కూర్చోడు కూడా అలాగే చెప్తాడు ఆయన. కింకరిష్యతి వై యమః, నన్నేం చేస్తాడు యముడు అని. బెర్రాడు మా అన్న అది కూర్చుంటాడు అక్కడ యముడు. శివుడు వచ్చి పొడిచేస్తాడు. భజగోవిందం చెబితే ఇంక మేము చర్చించడానికి వీల్లేదు. చంద్రశేఖర అనుకుంటే యముడి దగ్గర రాకూడదు. ఇంకేం చేయాలి వాడు? ఉప్పు అమ్ముకోవాలా? యమలోకంలో కూర్చొని ఉప్పు అమ్ముకుంటాడయ్యా. మీరందరూ కృష్ణ అనేస్తారు, రామ అనేస్తారు, దుర్గమ్మ అంటారు, ఆయనేమో చచ్చి ముందు అందలుచుకోరా అంటాడు. అందరూ ఎస్టెన్స్ ఇచ్చేసేవాళ్ళే. వాడు వేరు ఉండకూడదు. వాడు గెద ఇచ్చుకుని కూర్చుంటాడు దున్నపోతు వేసుకుని. ఎవరు పిల్లడానికి కూడా దున్నపోతుకి పడినది ఆయనకి ఉండదు, లేవడానికి లేదు. ప్రతివాడు చంద్రశేఖర్ అంటున్నారు, కృష్ణ అంటున్నారు. ఆయనకి ఎవరు ఉద్యోగం ఇచ్చారో వాళ్ళే చెప్తున్నారు, మా వాడికి ఉద్యోగం ఇచ్చే మిమ్మల్ని పెట్టుకెళ్ళడానికి, కానీ మమ్మల్ని తలుచుకుంటురే మీ ఇంటికి రాడి యముడు. ఎవరు చెప్పారు సార్? అయ్యేనా? నడిచేనా?
సృష్టి నడిచేనా? మీరు కాస్త గట్టిగా ప్రాక్టీస్ చేసి చంద్రశేఖరాండము, శివాండము, రామాండం అంటే ఎవడు మీ దగ్గర రాడా? భజ గోవిందం రాడా? ఇంకేం చేయాలి? ముట్టుకుంది వీల్లేదే. అలా తీసుకోకూడదు దాన్ని. ఊరికే అర్థవాదాలు అంటే ఒక విషయాన్ని మీకు బాగా నాటుకునేందుకు, మీకు అంటే నన్ను తిట్టుకోకుండా అయ్యా, ఇది అలవాటు అంతే. మనకి ఒక విషయాన్ని బాగా నాటుకుంటే, అస్థిగతమైపోతే ఆ సమాచారం, అప్పుడు మనం అలవోకగా ఆ దైవం యందు తగులుకొని ఉంటాం. సంసారంలో తగులుకోకుండా ఉంటాం. ఆశ కొద్దీ చెప్తారు పెద్దవాళ్ళు. శంకరుడు చెప్పినా, మరో ఆయన చెప్పినా అంతే తప్ప మీరు కర్మచక్రం ఉండదు, యముడేం పీకలేడు. ఎవరు చెప్పారు? తమ్ముడే, పేకాటే. ఈయన వెళ్ళాడు మా నాన్న, మర్చిపోలేదండి. ఎక్కడికో వెళ్ళిపోయాడు పంతులు గారు. ఒకటి చెప్తున్నాడు వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు తెలిసిన ఒక కాపలేని గురించి, వాడు చిన్నప్పుడు తొక్కిన సైకిల్ గురించి, పక్కింట్లో వాళ్ళు ముసలి తాతయ్య అదొక్కో లేవు చెప్తున్నాడు. విషయమే లేదండి, అప్రాసంగికంగా ఏవీ లేవు. మా నాన్న వెళ్ళాడు వైకుంఠం, సరాసరి వైకుంఠం వెళ్ళాడు. మధ్యలో ఎత్తురెక్కు బొంగు భోషణ ఏం లేదు. నమో నారాయణ వెళ్ళిపెట్టి తిన్నగా ఉన్నాడు. 20 ఏళ్ళు 19 ఏళ్ళకు ఉన్నాడు. మధ్యలో 1-2 సార్లు ఏదో సందర్భంలో ఏదో వచ్చాడు. ఏం మాట్లాడాడు అది ఇప్పుడు ప్రస్తుతం కాదు. కానీ ఒక 4 ఏళ్ళ క్రితం 3 ఏళ్ళ క్రితం మళ్ళీ ఒకసారి వచ్చాడు. అనారోగ్యంలో ఉన్నాడు మనిషి. ఒకలాగా కంది ఉంది శరీరం. అంతకుముందు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు ఎంత ప్రసన్నంగా ప్రశాంతంగా ఉన్నాడో, ఎంత అందంగా ఉన్నాడో. మా నాన్న అందగాడే. సరే, అలా లేడు. అడిగాను మా మేనల్ని, వదిలేవు బాలమ్మని ఒకసారి కనుక్కో, భూమి మీదకి జన్మ తీసుకుని వస్తున్నాడని చెప్పేవాళ్ళు నా అన్న. వీడు కొంత ఎదిగినవాడు కనుక, ఈ జన్మలో తండ్రి కనుక ఓసారి చూసిపోతామని వచ్చాడు. జన్మ తీసుకుందుకు వస్తే వైకుంఠం చూస్తే ఇంతలా ఎందుకున్నాడు? కొద్ది కర్మలు ఉన్నాయి, నరకానికి వెళ్ళొచ్చాడు. మా నాన్న గురించి చెప్తాను, ఎవరి గురించో కాదు, శత్రువు గురించి చెప్పట్లేదు. నేను ఎరుగున్న భూమి మీద మనుషుల్లో నాకు అతి ప్రియమైన వ్యక్తి. సరే, కొద్ది కాలే ఉన్నాడు రా, అంతకంటే ఎక్కువ ఉండాల్సిన పని పడలేదు వాడికి. ఆ యాతనా శరీరం కదూ, అంచేత అలా ఉంది, పర్వాలేదులే అని చెప్పింది బాలమ్మ. మాట్లాడమనవాడు ఒకసారి వాళ్ళ నాన్నతో. పలకరించాను, ఎలా ఉన్నావు నాన్న అని. ఒకలా నవ్వాడు, బాగానే ఉన్నాను నాన్న. విన్నాను కదా, అందుకే ఎలా అంటే అక్కడ ఎలా చెప్పాలి, ఎన్నాళ్ళు ఉన్నాయో అడగలేదు, ఒక్కటే అడిగాను, ఇబ్బంది పడ్డావా అని మాత్రమే అన్నాను. ఈ వాటి కాస్త విశాలంగా నవ్వాడు. ఎంతటి వాళ్ళకి కర్మానుభవం అనుల్లంఘనీయం నాన్న, అనుభవించక తప్పదు. నాన్న వైకుంఠం వెళ్ళేవి కదా నాన్న అన్నాను. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి.
పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ మధ్యలోకంలో ప్రవేశిస్తారా? తెలుసు కదా. అయిపోయిందా వైకుంఠంలో ఉండే పుణ్యం? కిందకి రావాలి నాన్న. ఇంకైతే ముక్తి కాదా అది? కాదురా, ఇంకా 3-4 జన్మలు ఉండాలి నాన్న ఇక్కడ, ఆ తర్వాత పెడతాను. ఏది 3-4 జన్మలు తెలిసి రాడైనా కర్మానుభవాల్ని భోగించడానికి వస్తాడు కిందకి. మంచి జన్మ ఎత్తాడు. ఉపాసనలు, భక్తి అవన్నీ ఉంటాయి. అది మా నాన్నగా ఉన్నప్పుడు ఉన్నాయి, తక్కువేం లేదా బ్రాహ్మడికి. సరే చెప్పానుగా, బాగా ఇబ్బందిగా ఉంది శరీరం, చూశాను. ఇబ్బంది పడ్డావా అన్నాను. బాగుంటుందా నాన్న అక్కడ అన్నాడు. బాగుండదు. అయితే అంతకంటే వివరం నేను అడగలేదు. అయితే కొద్ది కాలమైన బాలమ్మ చెప్పింది కాబట్టి అయిపోయింది కదా, అది కూడా ఏమి ఇబ్బంది పడ్డాడో తెలియదు. తీర్చుకొచ్చేసాడు కర్మ. ఇప్పుడు ఏం చేస్తావు? జన్మ తీసుకుంటాను రా అన్నాడు. బాగుంది, ఒకసారి చూసిపోదామని వచ్చాను ఆయన, నేను నీ దర్శనం చేసుకుందామని వచ్చాను. కొద్దిగా మనస్సు కష్టం వేసింది. నువ్వు కన్న తండ్రివి, నువ్వు నా దర్శనం ఏటయ్యా అనుకుని. కానీ ఏం చేస్తాం, ప్రోటోకాల్ కొన్నిసార్లు అలా ఉంటుందేమో తెలియదు మనకి. సరే, ఇది ఎంత చెప్పిందే మీకు మళ్ళీ చెప్తున్నాను. పూజ గది దగ్గర ఉన్నావు కదూ, అమ్మ కనిపిస్తోందా అన్నాను. కనిపించదు నాన్న, ఈ శరీరానికి అమ్మ కనిపించదు. కానీ అక్కడ దైవీ శక్తి ఉన్నట్టుగా ఒకలాంటి కాంతి ఉంది, అది తెలుస్తోంది. నమస్కరించుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరి మీ బాబు గురించి ఎందుకు చెప్పేవారు ఇప్పుడు? ఎవరినో కోపంగా అడిగాను అనుకోండి. నన్నే చేరతారు, అందులో సంశయం లేదన్నాడు కదా స్వామి. చేరతారు. చివరిలో దైవనామస్మరణ చేస్తే సంశయం లేకుండా ఆ పరమేశ్వరుడి ధామాన్ని చేరతారు. అయ్యా, అక్కడ ఉండిపోలేరు. మీ కర్మలే ఉన్నాయో వాటిని భోగించక తప్పదు. వైకుంఠాలు, కైలాసాలు, మణిద్వీపాలు వెళ్ళారు, ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళేగా. తర్వాత జన్మలు భయంకరమైన సంసారంలో ఉండేటువంటి పరిస్థితి సాధారణంగా ఉండదు. ఏదో మహోపాసన చేస్తారు, లేదా దైవం యొక్క విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందువల్ల ఉత్తరోత్తర జన్మలు పూర్వం జన్మల కంటే ఖచ్చితంగా బాగుంటాయి. వైకుంఠానికి వెళ్ళి వస్తే సామాన్యం ఏం కాదుగా. వచ్చాడు, ఏడాది అంతా ఉన్నట్టున్నాడు, అక్కడెక్కడ పుట్టాడు, మధ్యప్రదేశ్లో ఎక్కడో చెప్పాడు, వెళ్ళిపోయాడు ఏడాదికే. అదేమిటంటే ఇక్కడ అనుభవించిన కర్మ ఏదో ఉంది, అయిపోయిందని చెప్పారు తాతగారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఆర్టిస్ట్లో పుడతాడన్నారు, ఏదో పెద్ద పని మీద అన్నారు. సరే, దానికి ఆ కథ వేరే. ఏం చెప్తున్నానంటే మీకు, ఉత్తమ జన్మలు ఉండొచ్చుగాక, తర్వాత జన్మ లేకుండా మీరు పరమాత్మ దగ్గర ఉండిపోయేటువంటి పరిస్థితి మీరు లేదు. మనం చనిపోయేటప్పుడు భగవన్ నామస్మరణ చేయడం వల్ల పునరావృత్తి రహితమైనటువంటి మోక్షపదం లభిస్తుంది అనేటువంటి ధారణతో ఉండకండి. మంచి స్థితి పొందుతారు. దెర్ ఆర్ నాట్ టూ వేస్ అబౌట్ ఇట్. చక్కటి స్థితిని పొందుతారు. కానీ అది శాశ్వత కైవల్య పదము కాదు, కానేరదు, కాబోదు. కాబట్టి కృష్ణుడు చెప్పాడు చచ్చిపోయేటప్పుడు తెలుసుకుంటే అలా లేదు. ఆయన అలా చెప్పలేదు. మీరు దానికి ఆపాదించేసుకునే తద్విరుద్ధంగా నాలాంటి వాడు ఒక మాట మాట్లాడితే వాడి మీద దుమ్మెత్త పోసేశారు అనుకోండి. సత్యం అది కాదు కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. సత్యం అది కాదు, ఆయన అలా చెప్పలేదు.
మనం ఎలా అర్థం చేసుకున్నాం బాగుంది, దట్ సూట్స్ అస్. కర్మచక్రం తొక్క ఏమీ లేవు, కృష్ణ అంటూ పోతే సరిపోయింది. యమధర్మరాజు గేదెలు మేపుకుంటాడు అక్కడ, వాడికి ఏం పని లేదు మా వాడికి. ఉండదు అలా. అంత మాత్రం ధర్మరాజు తెలుసు. కాబట్టి ఇంకొకటి ఈ సందర్భంలో శంకర్లు అలా అన్నారు కదా, మార్కండేయ పురాణం అలా చెప్పాయి. యముడంటే వెర్రాడు అనుకోకండి. వాడు ఈ దేశంలో యముణ్ణి, శనిని, రాహుని, కేతుని వాళ్ళని ఏదో వెర్లంజుడుకలు చేసి తిట్టిపోసేస్తూ ఉంటారు. యమునాళ్ళలో వచ్చావు, శనిగాళ్ళలో దాపరించావు, రాహుకేతువులు రా బాబు, మనం అందరం పొడింగలం, పులు కడిగిన ముత్యాలం. వాళ్ళు ఇలాంటి దొబ్బులు తిని కూడా మన్నేమీ చెయ్యరు, మర్యాద అతిక్రమణ చేయరు వాళ్ళు వెర్రినాయలు. కాబట్టి మీరు భజ గోవిందం చదివేసి ఇంకోటి ఏదో చదివేసి మొత్తం దుష్కర్మలన్నీ కూడా అగ్నిలో వేసిన పత్తిలో ఏం దహించుకుపోవు, కర్మానుభవం తప్పదు, ఒళ్ళు దగ్గరెట్టుకుని బతకవలసింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకవలసింది, రెండో దారి లేదు. నామస్మరణలు, ఉపాసనలు చిత్తశుద్ధికారకాలు ఆ కర్మని ధైర్యంగా ఎదుర్కొని అనుభవించేటువంటి దమ్ము ధైర్యం ఇస్తాయి. ఒక్కొక్కసారి మన ఇక్కడ పరమాత్మ యొక్క ఏ కార్యం చేస్తున్నామో దానికి అవసరం అనుకుంటే కర్మని కాస్త పోస్ట్పోన్ చేయడము, పలచన చేయడము, చాలాసార్లు చెప్పిన మాట వేరే పరిధిలోనూ స్వప్నలోకాలను అనుభవింపచేయడము, అది కూడా మహాత్ములు తప్పనిసరి చాలా అవసరం అనుకుంటే చేస్తారు, ప్రతి గొట్టానికి చేరది. అందువల్ల దైవనామస్మరణ చేయండి, చిత్తశుద్ధి వస్తుంది. శాశ్వత మోక్షపదం కేవల దైవనామస్మరణ వల్ల కానీ ఉపాసన వల్ల కానీ రాదు. చాలా కష్టమైన దుస్తరమైన సాధనా మార్గం అది. మరీ సరళంగా ఊహించుకోకండి. నాకు ఎటువంటి బాధ్యత లేదు, జనాల్ని భయపెట్టకుండా ఉండే బాధ్యత నేను వేదికమే లేదుగా, నన్ను కొట్టరమేరు. అందువల్ల సత్యానికి ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా చెప్తున్నాను. భయపెట్టే ఉద్దేశం కాదు, హెచ్చరించే ఉద్దేశం ఖచ్చితంగా ఉంది. నేనే మార్గంలో ఉన్నానో ఆ మార్గంలో మీరు నాతో ముందో వెనకో ఎక్కడో ప్రయాణం చేస్తున్నారు, లేకపోతే ఎందుకు చూస్తారు ఈ ఛానల్? నా బాధ్యత అవుతుంది. ఒరే తమ్ముళ్ళు, ఇక్కడ ముళ్ళు ఉంటారా, అటుపక్క నుంచి దారి బాగున్నట్టు కనిపిస్తుంది, వెళ్ళిపోకుండా చచ్చిపోతారు, బాగుండదు దారిది. కొద్దిగా మురికిగా ఉన్నా, కష్టంగా ఉన్నా, చెట్లు అట్టే నీడలేకపోయినా ఈ దగ్గర దారినైనా ఇటు రండి. ఎవరో మీకు ఎట్టి నుంచి భలే ఉంటుంది, గుర్రబడిచి తీసుకెళ్ళిపోతుందని నమ్మకండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమండి, చూస్తాను టైం ఎంత ఇంకో ప్రశ్న చెప్పగలం లేదా? సరిత అడిగారు, దీనికి ఎక్కువ ఐ డోంట్ హ్యావ్ టు డ్వెల్ లాంగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఇది చాలాసార్లు చెప్పిన విషయమే, కాకపోతే అందరికీ దగ్గరైన విషయం కనుక మళ్ళీ అడుగుతూ ఉంటారు, ప్రయత్నం చేస్తాను. ఆలోచనలు కర్మను బట్టి ఉంటాయమ్మా, కర్మను బట్టి ఉంటాయి.
అంతా కర్మ నడిపిస్తే మనమేం చేస్తాం? చాలాసార్లు ఆన్సర్ చేశాను, మళ్ళీ చేస్తాను. అంతా కర్మే చేస్తే మనమేం చేస్తామంటే తల్లి, మనం చేసిన కర్మే. పక్కింటి సుబ్బారావు చేసిన కర్మ మనకి దఖలుపరచట్లేదు. లేదండి. ఆవిడెవరో అడిగారు, ఇదెక్కడ దేవర న్యాయం? కర్మల్లోంచి భరించలేక సాధనలోకి వస్తే వేరేవాడు కర్మ నుంచి ఏదో అనుభవింప చేస్తారా అని. సరే, దానికి వేరే కారణం చెప్పాను. ఇది పూర్ణవాడు అంతవరకే వాక్యం ఊరికి అడగదలుచుకున్నారు కాబట్టి, కానీ ఎందుకు అనుభవింపజేస్తారో కూడా చెప్పాను. ఏ సందర్భంలో ఉంటుందో. త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం సిద్ధిస్తుంది కనుక తోటి వాళ్ళు మోయలేని వారు గుప్పిడు మనం మోస్తే దైవం సంతోషిస్తాడు. అందువల్ల సాధకులు మిగతా వాళ్ళు సాధకులు కాని వాళ్ళ కర్మలు కొద్దిగా గుప్పిడు మోస్తారు. అదేదో అంటారు కదా ఇంగ్లీష్లో, ద లాస్ట్ స్ట్రా దట్ బ్రోక్ ది క్యామెల్స్ బ్యాక్ అని. ఇత పూర్వమే చాలా నడ్డి మీద ఉంది కనుక ఇంకొక గుప్పెడు అనేసరికి మనకి నడ్డి పడుతుంది. దట్స్ ఫైన్. ఇక్కడ సరితి గారి ప్రశ్నలోకి వస్తే, అంతా కర్మే చేస్తే మనం ఏం చేస్తాం? కాదు తల్లి, ఆ కర్మ కూడా మనం చేసిందే. బుద్ధి కర్మానుసారిణి అంటారు, అదే మీరు మనస్సు అన్నారు. పెద్ద తేడా ఏం లేదు. ఒక్కోసారి అటు ఇటు వాడుతూ ఉంటాం. నిజానికి నిశ్చయాత్మక బుద్ధి అనేదో అంటారు. అవన్నీ ఉంటాయి, కానీ సరే అంతంత వేదాంతంలోకి మనం వెళ్ళొద్దు. కానీ మనకి నేను నాలాంటి సామాన్యుడు ఏం చెప్పగలడో అది మీకు చెప్తాను. మనస్సు సూక్ష్మ శరీరంలో భాగం అమ్మ. శరీరాన్ని వదిలిపెట్టి ప్రాణం బయటకు వచ్చినప్పుడు దాంతోపాటు మనస్సు కూడా వస్తుంది. దానిలో జన్మజన్మాలుగా మనం పొందినటువంటి అనుభవాల సారం ఉంటుంది. మనసులో కొన్ని విభాగాలను చిత్తం అంటారు, కొన్ని విభాగాలని మరొకరు ఏదో అంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. కాకపోతే స్థూలంగా అర్థం చేసుకోవాలంటే మనస్సులో కొన్ని పొరల్లో మన జ్ఞాపకాలు, అనుభవాల సారం ఉంటుంది. అయితే ఆ అనుభవాలే సంస్కారాలుగా, అంటే మీ ప్రస్తుత జీవితంలో ఉండేటువంటి ప్రవర్తనని ప్రభావం చెందించేటువంటి కొన్ని జ్ఞాపకాల సముదాయం అనుకుందాం, అనుభవాలు. ఏమండి? ఆ సంస్కారాలు ఇప్పటి మీ మనస్సులో ఆలోచనలు కలిగిస్తాయి. అవి ఎలా? మీ కర్మ ఉందిగా, మీ కర్మ ప్రేరేపిస్తుంది. ఎవరినో చాలా ఎక్కువ బాధ పెట్టారు, నేర్చుకుందాం అనుకున్నారు పాఠం. ఈ జన్మలో వాళ్ళ కోడలుగా వచ్చారు. నా బాధలు పెడుతుంది అత్తగారు. మీరు కిమ్ అనరు, కిమ్ అనరు. ఆవిడకి ఎవరు లేరు, కూతుళ్ళు లేరు, మా ఆయన ఒక్కడే కొడుకు, ఇంకో కొడుకు లేడు, భర్త లేడు. ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఏదో ఆడుకుంటుంది. ఉన్న ఒక్క కొడుకు ఇప్పుడు నాకు కొంగట్టుకుంటాడేమో అని భయం ఉంటుంది ఆవిడకి. ఏదో పరుదానికో వంకర మాట అంటుంది. అన్నీ పెద్ద ఆవిడ. మా నాయనమ్మ అన్ని అనేది కాదా ఏంటి మా అమ్మని? మా అమ్మ ఇప్పుడే విసుక్కునేదా? అలాంటి మా నాయనమ్మ ఏమైనా రాక్షస? నన్ను ముద్దులాడేది కదా, చాలా ప్రేమగా ఉండేది మా నాయనమ్మ అంటే. అందువల్ల నాయనమ్మ దెయ్యం కాదు, ఊరికే మా అమ్మను ఊరికే సాధిస్తూ ఉండేది. అంతే కాబోలు. అత్త కూడా అలా ఉంటుందే ఏమిటో. కాబట్టి మా అత్తగారిని ఏముందిలే. ఎక్కడ సంస్కారం ఇది? ఈ ఆలోచన ఎంత ఉదాత్తమైన ఆలోచన ఎక్కడిది?
కిందటి జన్మలో ఆ తల్లిని మీరు ఉపద్రవంగా బాధపెట్టారు. ఏ కారణమైతే ఏంలేండి, ఈ జన్మలో ఆ తప్పు సరిదిద్దుకుందాను ఒప్పందాలు చేసుకు కిందకు వచ్చారనుకోండి, ఆవిడని ఇబ్బంది పెట్టినటువంటి కర్మానుభవం, ఆవిడ చేత తిట్లు తినడం ద్వారా కర్మానుభవాన్ని పొందుతారు, కర్మక్షయం అవుతుంది. ఆ తల్లి పట్ల మీకు అంత ఉదాత్తమైనటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మీ సంస్కారం. సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మానుభవం, జన్మాంతరాల్లో మీకు చెప్పబడినటువంటి సూచన, మీ ఒప్పందాలు. అందువల్ల అంత అనుకూలమైన ఆలోచన. ఈ అత్తగారు మూడని కాస్త విషయం పెట్టి ఇలకల మంది కలిపేస్తే చచ్చూరుకుండా దరిద్రం వదిలిపోతుంది. అదొక పద్ధతి. అలా వాళ్ళు ఉన్నారు, అలా కాని వాళ్ళు ఉన్నారు. మహాసాధ్యురా తల్లి. అత్తగారు ఉండే ఎన్ని మాటలు నీదిరా బాబు, పక్క వాటాలని వింటూనే ఉండేవాళ్ళం. అలా యాతన పెట్టేసేది. ఒక్క ముక్క అనేది కాదు సుమా. అలా చిన్న ఉండేది పెరట్లో వచ్చిందనుకోండి, అంత తిట్లు తిని బయటకు వచ్చి మామూలు చిన్న మొహం మీద నోట్లో బాల్చి వేసి నీళ్ళు తోడుకుంటే ఎక్కడ ముఖం మీద విషాదం ఉండేది కాదు పిల్లకి. ఎంత సాధ్యురా బాబు ఈ రోజులలో ఉంటుంది. ఇలా చెప్పుకుంటారు పక్క వాట వాళ్ళు. ఎలా చెప్పుకుంటారు? ఆవిడ కర్మ, ఆవిడ మనస్సు ఆలోచనలు చేతల్ని ప్రేరేపిస్తాయి. అదంతా గొలుసు కట్టు. ఎవరు ప్రేరేపించారు? ఇప్పుడు మనస్సు ఒక్కటేనా? జన్మాంతరాల సంస్కారాలు లేవు, అందులో కర్మలు లేవు. ఇదే కథమ్మా. అత్తగారికి ఎలకల మంది పెట్టేసినా ఆ సంస్కారాలే, ఆ కర్మలే. కింద జన్మలో అత్తగారి మిమ్మల్ని ఏడిపించింది, ఈ జన్మలో మీకు దొరికింది, వేసుకున్నారు. దుష్కర్మ మళ్ళీ పట్టుకెళ్తారు. ఎప్పుడో ఏదో ఒక జన్మలో అబ్బెబ్బెబ్బే ఈ సోల్తో మనం ఎంత వైరమా, వద్దురా బాబు, స్నేహం చేద్దాం. భయంకరమైన స్నేహం ఉంటుంది ఆడపడుచుకి వదిన గారికి. పిల్లికి ఎలక్కి స్నేహం ఉంటేనే కదా చరిత్రకి ఎక్కేది, లేకపోతే బొంగ ఏముంది? ఏం లేదు. కోడిబెట్ట కనిపిస్తే నక్కేసుకు వెళ్ళిపోయింది అనుకోండి, విచిత్రం ఏముంది? ఏం లేదు. కోడిబెట్ట నక్క ఆడుకుంటున్నాయి అనుకోండి, హెడ్లైన్స్ కదా. అది విచిత్రం కాదు. ప్రపంచంలో విచిత్రం అంటే ఏమి ఉండదమ్మా. వెనకాల కథ తెలిస్తే ఏది వైచిత్రిక అనిపించదు ప్రపంచంలో. మా గురువుగారు చెప్తూ ఉండేవారు, డివైన్ ఇండిఫరెన్స్ రావాలి స్వామి, దివ్యమైన ఉదాసీనత రావాలి. ఇప్పుడు మీరు ఎవరో చూడరేమో, మా చిన్నప్పుడు ఉండేవి మున్సిపాలిటీ యుద్ధం అనేవారు, బలంగానే ఉండేది, కానీ కొడుతూ ఉండేవాడు దాన్ని. అలాగా కళ్ళ నీళ్ళు తిరిగేవి. అంత కొడతావిట్రా పశువు ఉన్నాయన అనుకునే. దాని గురువుగారు అనేవారు, అంటే అదే ఉదాహరణ చెప్పామంటే ఆయన దగ్గరనే వచ్చేసరికి అవన్నీ దాటిపోయి, అలా కళ్ళమ్మ నీళ్ళు కూడా తిరగక్కర్లేదు స్వామి, ఉద్వేగపడక్కర్లేదు. దానికి ఏ మంచి జరగాలో ఆ మంచి జరగాలని సంకల్పం చేయండి. మీ వల్ల అయితే ఏమైనా భౌతికమైన సహాయం చేయొచ్చా, చేయండి. అక్కడతో అయిపోండి. అంతేగాని ఆ కొట్టేవాడు ఎవడే ఉంటాడో, బండితో లేవాడు, వాడు వంశం నిర్వంశం అయిపోవాలి, వాడు కూతురు చచ్చిపోవాలి, సాయంత్రం వాడి ఇంటికి వెళ్ళేసరికి వాడి కూతురు రిక్షా కింద పడి చచ్చిపోవాలి, శాపాలు ఎట్టకండి. ఆ పశువు అంత ఎంత బాధపడుతుందో దానికే కారణం ఉందో, వాడు కొడుతున్నాడు దానికే కారణం ఉందో. మీరు అనొచ్చు అన్నీ కర్మలేనా? మొట్టమొదటిసారి ఎప్పుడూ ఉంటుందండి మొట్టమొదటిసారి. కాకపోతే ఏమవుతుందంటే చెట్టు ముందా విత్తు ముందా అని గొడవ వస్తే తప్ప. ఇప్పుడు ఆ పనివాడు ఇప్పుడే కొడుతున్నాడు అనుకోండి ఎద్దుని, తర్వాత జనం వాడు ఎద్దు అవుతాడు, సింపుల్ లెక్క. అయితే ఇప్పుడు కొంత గత 200 ఏళ్ళుగా అలా తిర్యజ్ఞంలోకి ఎంతో అవసరం ఉంటే కానీ పంపించట్లేదు అని చెప్పారు మా గురువుగారు. కాకపోతే ఇంకో రకమైన కర్మానుభవం తప్పదు. అందువల్ల
ఎస్, ఆలోచన మనసు ప్రేరేపిస్తుంది, మనస్సుని కర్మ ప్రేరేపిస్తుంది, కర్మని ప్రేరేపిస్తుంది. ఏం చేయాలి ఆయన ఎవరో వేదాంతంలో చెప్తాడు, వేయించిన విత్తనాలు మొలకెత్తనట్టుగా తపస్సు చేత సంస్కారాన్ని దగ్ధం చేసుకుని, కర్మల్ని దగ్ధం చేసుకుని, మళ్ళీ మళ్ళీ కర్మచక్రంలోకి వెళ్లకుండా ఉండేటువంటి తపస్సు చెయ్యాలి. తపస్సు అంటే వేడి కదూ, తాపం తాపం నుంచి వచ్చిందిగా. తపస్సు శరీరానికి, చుట్టుపక్కల లోకానికి కూడా వేడిమిని కలిగిస్తుంది, కర్మని కరిగింపజేస్తుంది కొంతవరకు. ఇవేమీ కాదు, కనీసం మీకు ఒక రకమైన అంతఃశుద్ధి కలిగి ఆ కర్మానుభవాన్ని వ్యతిరేకించినటువంటి ఉదాసీన స్థితి, ఉన్నత చైతన్య స్థితి లభిస్తాయి తపస్సు వల్ల. అర్థమైంది కదమ్మా? సరే, మరి ఈ పూటకి ఇక్కడ ఆపుదాం. ఇంకా ఉన్నాయి, ఒకటో రెండో రేపు మాట్లాడదాం. హాయిగా ఉండండి. జై గురుదేవ్, జై జగదంబే, స్వస్తి.